ఈరోజు మంచి జరిగితే నాది, మేం చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బందిదని చెప్పే విధానానికి నేను వ్యతిరేకం. అందుకే ఈరోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచిన, నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం. మేము వేరు మీరు వేరు కాదు, మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం. మేము చట్టాలు ఇస్తాం, ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు. ఈ రెండిట్లల్లో రెండు వేరు వేరు కాదు. ఒక మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్న 69 లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సిబ్బంది రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఈ రెండు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం, ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం. అందుకే గ్రామాన వెళ్ళండి. ఏదైతే మన ప్రతిష్టకు భంగం కలిగిందో, మనల్ని అనుమానించే విధంగా, మనల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టే ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రక్షాళన చేయాలి, కడగాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎవరి భూమి వాళ్లకు పక్కాగా లెక్క ప్రకారం లెక్క రాద్దాం.